అసలు పవన్ కళ్యాణ్ భుజాలకు ఏమైంది? వెంటనే సర్జరీ చేయాలని గత నెలలోనే డాక్టర్స్ చెప్పినా పవన్ ఎందుకు గ్యాప్ తీసుకున్నారు? ఈ రెండు భుజాల మధ్య కూడా టేర్ వచ్చేసింది. వాళ్ళు అడిగారు ఎట్లా క్యాల్సిఫికేషన్ కూడా వచ్చేసింది ఈ రెండు భుజాల్లో ఎట్లా వచ్చింది అని అడిగితే ఏం లేదు, నన్ను మా వాళ్ళు ప్రేమతో లాగేశారు అన్న అని చెప్పి ఒకళ్ళు ఇట్లా లాగుతారు అట్లా లాగుతారు. అంటే అంతకుమించి నాకు వేరే కారణాలు కనిపించలే. సో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి సతీ సమేతంగా ముంబై వెళ్లడానికి కారణం ఇదేనా? ఫ్యాన్స్ చేసిన పనికి ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్లో సర్జరీ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా? ఎస్, పవన్ కళ్యాణే మే 15న ఈ విషయం చెప్పారు. స్పైనల్ ఇష్యూస్ ఉన్నాయి, కంప్రెషన్స్ ఉన్నాయి, ఒక 10 to 11 కంప్రెషన్స్ ఉన్నాయి, డిస్కంప్రెషన్స్. నా పెయిన్ టాలరెన్స్ చాలా ఎక్కువ. అంటే లోపల తెగిపోయినాగా నాకు అర్థం కాదు, ఏదో ఇబ్బంది ఉంది ఇలా అనుకుని వెళ్ళిపోతూ ఉంటాను. తర్వాత టోటల్ 2.5 inches ఎలా కదులుతున్నావు అంటారు డాక్టర్. ప్రాబ్లం ఏంటో పవన్ కళ్యాణ్ కి క్లియర్ గా చెప్పేశారు కోకిలాబెన్ హాస్పిటల్ డాక్టర్లు. 2 భుజాలను పరీక్షించిన ముంబై వైద్యులు రొటేటర్ కఫ్ సమస్య, 2 భుజాల కండరాల్లో గాయం తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్టు తేల్చారు. మెడికల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే భుజం కదలికలకు అత్యంత కీలకమైన రొటేటర్ కఫ్ తో పాటు 2 భుజాలకు సంబంధించిన ప్రధాన కండరాల్లో గాయం తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. స్కానింగ్ విజువల్స్ పవన్ కళ్యాణ్ కు చూపిస్తూ భుజాల లోపల కండరాలు ఎంతలా దెబ్బతిన్నాయో పవన్ కు డాక్టర్లు వివరించారు. టాబ్లెట్లతోనో ఫిజియోథెరపీతోనో ఇది తగ్గే పరిస్థితి లేదని, ఉన్నపళంగా సర్జరీ ఒకటి దీనికి మార్గమని తేల్చి చెప్పారు. సర్జరీ తర్వాత లాంగ్ రెస్ట్ ఖచ్చితంగా అవసరమని సూచించారు. వారి షోల్డర్ కి సంబంధించి చిన్న ఇబ్బందులు ఉన్నాయి, దానికి సంబంధించి ఒక సర్జరీ చేయాలనేటువంటి మాటని అక్కడ కోకిలాబెన్ హాస్పిటల్లో వారు సూచించడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు సహజంగా మనందరికీ తెలిసిందే, ఆయన ఆరోగ్యం కంటే కూడా ప్రజలతో కలిసి తిరగడం ఎక్కువగా ఆసక్తి కనబరుస్తారు అనేటువంటి మాట. అందువల్ల ఆయన పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత మాత్రమే నేను చేయించుకుంటానని చెప్పి వారు చెప్పడం జరిగింది. అసలు పవన్ కళ్యాణ్ భుజాలు ఈ స్థాయిలో దెబ్బతినడానికి కారణం అభిమానుల మితిమీరిన ప్రేమే. ఎన్నికలప్పుడు పవన్ చేసిన సుడిగాలి పర్యటనను, వారాహి యాత్రల్లో అభిమానులు ఆయన చేతులు పట్టుకుని బలంగా లాగేశారు. మే 15న జరిగిన పార్టీ మీటింగ్ లోనే పవన్ ఈ పెయిన్ గురించి ఓపెన్ అయ్యారు. జనసందోహంలో అభిమానులు నా చేయి పట్టుకుని లాగడం వల్లే నా భుజాలు దెబ్బతిన్నాయి అని ఆనాడే పవన్ చెప్పుకొచ్చారు. ఆ పరిస్థితే ఇప్పుడు సర్జరీ వరకు తెచ్చింది.